హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. ఈ వీడియో వచ్చేసేసి శివాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని మినీ వ్లాగ్లో చేశాను కదా, ఇంకా ఎవరు చూడకపోతే చూసేయండి. సో మినీ వ్లాగ్లో చెప్పినట్టుగా ఇంటికైతే వెళ్ళాను. అందులో ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయితే నా మీద సేమియా ఉప్మా ప్రయోగం అయితే చేసింది. అది కూడా యూట్యూబ్లో చూసి నా మీద ప్రయోగించింది. ఎలా ఉంటుందో ఏంటో, సేమియా ఉప్మా అయితే నా ఫేవరెట్. బట్ ఈమె చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాము. యూకే నుంచి వచ్చిందనమాట నా మీద ప్రయోగించడానికి. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు శివాని బర్త్డే అనమాట. సో అందరూ హ్యాపీ బర్త్డే అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు ఆశీర్వాద్ సేమ్ ఉంటుందని నాకు ఇప్పుడు తెలిసింది. మేము రెగ్యులర్గా బ్యాబీ వాడుతుంది. ఇదంతా ఇవ్వాలా? యూట్యూబ్లో చూసావు కానీ ఇంకా తెలియాలి. కలుపుకుంటున్నాను ఎందుకంటే మాడిపోతాయి. ఇప్పుడు రోజు ఎక్కువ సోగి లేదు లేదు తక్కువే. రోజు ఇది మంచి రోజు నన్ను చేయ మనకు అక్క నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అయినా ఎంతమంది సేమ్ ప్రాసెస్ చేసినా నా చేతులు అంట కాబట్టి మ్యాజిక్ అన్నట్టు రాదు. మా ఇంట్లో అవనే అవ్వలేదు, అప్పుడే వచ్చి ఇట్లా పట్టుకో అంటారు గంట. ఇట్లా వేసేసుకోవాలి. బాగా మాడగొట్టదు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. అయితే నువ్వు తినావు కదా. స్టిల్ అయినా అందరు నాకు ఓకే. ఆ తర్వాత కొంచెం ఇది ఉందా, ఏంటిది అది? చిన్న స్పూన్ కొలతా. అదేంటిది? ఆవాలు. ఓ చాలాసేపు ఆలోచించింది. కొంచెం జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలి. సేమియా ఉప్మా టేస్ట్ వేస్తారా? వేస్తారు. యూట్యూబ్లో చూసావు కదా. తక్కువ వేసుకోవాలి. కాకపోతే వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేరా? పచ్చిమిర్చి వేసుకోవాలి. పల్లీలు కాదు, ఓన్లీ పప్పులే. ఇట్లా అనుకోవాలి, దూరం ఉండక పిలియాలి మనకి. కరివేపాకు వేసుకోవాలి. చూడండి, పెళ్ళి అయితే ఏం కాదంటావా? అప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఇది జీడిపప్పు ఇట్లా కలుపుకోవాలి. నా దగ్గర పోయేస్తా. పోయిరాపు ఇంట్లో పోతుంది వస్తాయి మరి. సొర్రని అని ఉన్నాయి ఇక్కడ. ఇట్లా ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి, ఎగుతాయి ఆనియన్స్. ఉడుకుతాయి అంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. సో మనం ఈ గిన్నెతో సేమియా ఉప్మా తీసుకున్నాం కాబట్టి, సేమియా ఉప్మా తీసుకోవాలి. సేమియా తీసుకున్నాం కాబట్టి ఇదే గిన్నె తోటతో వాటర్ తీసుకోవాలి. పోయి ఇంకా అంత ఎత్తు నుంచి పోయి తర్వాత ఇంకొక పావు కప్ పెట్టుకోవాలి. తీసేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇట్లా. ఎందుకంటే నా స్పూన్కి కొంచెం అంటిదే. సో ఇట్లా బాయిల్ అవ్వాలన్నమాట. బాగానే వస్తుంది ఇప్పటివరకు అయితే యూట్యూబ్లో. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు అవును ఉప్పేసావు మళ్ళీ? వేయలే, మళ్ళీ వేద్దాం. మరి వేద్దాం. వాటర్లోనే వేస్తారు అనుకుంటా. ఆమె చెప్పాలి అమ్మ చేతి వంట.
కొంచెం అంటే టేస్ట్ సరిపోయింది అనుకుంటున్నాను ఆల్రెడీ. నువ్వు తినవు కదా, మేం కదా తినేది. ఇంతే అవ్వ ఇంత ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేయండి, వీడియోలో వేపినట్టు. సో ఉప్పు వేసేసి యూట్యూబ్లో వంట చూసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను. అంతేగా, ఎవరైనా అంతే. ఇప్పుడు ఈ సేమియా ఇందులో వేసేసి, సో ఇట్లా సేమియా అంత వేసినాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్మా. సారీ, సేమియా ఉప్మా. ఇది ఎట్లా వస్తుందో నాకే తెలియదు. మా అమ్మ బాగునక్కనే తింటారు ఇది, నేను తిన. బాగుంటే మేము తింటాం, బాగోకపోతే నీకు పెడతావు. నువ్వు ఎంత పెట్టినా నేను తిన సేమియా ఉప్మా. నేను ఉప్మా అనే పేరున్నాయి తిన నేను. క్రేజీ అంటే. సో సేమియా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే అప్పుడు ఉప్మా పొడపొడలాడుతూ, పొడ కాదు, పొడి 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 పొడిలాడుతూ వస్తుంది గాయస్. అంతే, అయిపోయిందని అనుకుంటున్నా. అయిపోయింది కదా. ఇదిగో అక్క